597 plus 398. 597 plus 398. 597 ప్లస్ 398. ఈ రెండు కూడితే వచ్చే చిట్ట చివరి రెండు అంకెలేంటి? మనం దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు సార్. మెథడ్ 1 ఏంటంటే సార్ పాజిటివ్ శేషం. మెథడ్ 1 ఈజ్ పాజిటివ్ శేషం. ఎక్కడైతే నంబర్ ఉందో ఆ నంబరే తీసుకోండి. 597లో చిట్ట చివరి రెండు అంకెలు 97. 398లో చిట్ట చివర రెండు అంకెలు 98. 5 + 7 19. ఇది 195. ఆన్సర్ ఎంత? చిట్ట చివరి రెండు డిజిట్స్ 95. చిట్ట చివరి రెండు డిజిట్స్ ఆన్సర్ ఎంత? 95. ఇది జనరల్గా మనం స్కూల్ టెక్స్ట్ బుక్లో చేసిన పద్ధతి. దీన్ని మనము నెగటివ్ శేషంతోటి చేసే ప్రయత్నము చేద్దాం. నెగటివ్ శేషముతోటి చేసే ప్రయత్నం చేద్దాం. నెగటివ్ శేషం అని ఏమన్నాను సార్? రైట్, ఓన్లీ చిట్ట చివరి రెండు అంకెల్ని 100 తోటి భాగించండి. 101 100. 97 అనేది 3 తక్కువ -3. 98. 101 100. 98 అనేది 2 తక్కువ -2. -3 -2 -5. ఎప్పుడైతే నాకు నెగటివ్ శేషం వచ్చిందో రైట్, దేంతోటి నేను యాడ్ చెయ్యాలి సార్? ఆ హారముతోటి యాడ్ చేయాలి. హారం ఏంటి సార్? ఇక్కడ 100. డైరెక్ట్గా మనకు -5 కనుక వస్తే నెగటివ్ వాల్యూ వస్తే 100ని కూడండి. 100 - 5 ఆన్సర్ ఎంత? 95. 100 - 5 ఆన్సర్ ఎంత? 95. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? 597 ప్లస్ 398. నాకు చిట్ట చివర రెండు అంకెలు కావాలి. చిట్ట చివరి రెండు అంకెలు అంటే ఇక్కడ 97 ఉంది. 97ని 100 తోటి బాగా హారిస్తే 101 100. మిగిలిన శేషము -3. ఇక్కడ 98 ఉన్నది. 101 100. మిగిలిన శేషము -2. -3 -2. నాకు వచ్చిన ఆన్సర్ -5. ఎప్పుడైతే నాకు నెగటివ్ శేషం వచ్చిందో 100ని యాడ్ చెయ్యండి. 100 - 5 ఎంత? 95. 100 - 5 ఎంత? 95. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రెండో క్వశ్చన్. యాజ్ మెనీ క్లాస్ అయిపోగానే మీకు లాస్ట్ 2 డిజిట్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. 399 into 496 into 588 into 794. ఈ నంబరు 4 రైట్ సంఖ్యలు ఉన్నాయి. ఈ 4 సంఖ్యల లబ్ధము చిట్ట చివరి రెండు అంకెలు కావాలి. చిట్ట చివరి రెండు అంకెలు కావాలి. 399 నంబర్ చూడండి సార్. 399 ఇంటూ 496 ఇంటూ 588 ఇంటూ 794. నాకు చిట్ట చివరి రెండు అంకెలే కావాలి. దాని మీదనే ఫోకస్ పెట్టండి. 99 మీద సర్కిల్ పెట్టాను, 96 మీద సర్కిల్ పెట్టాను, 88 మీద సర్కిల్ పెట్టాను, 94 మీద సర్కిల్ పెట్టాను. 99 ఇంటూ 96 ఇంటూ 88 ఇంటూ 94. ఈ నాలుగిటిని లబ్ధం చేసుకొని వెళ్తే మనకు చాలా టైం పడుతుంది. అందుకే మనం ఏం చేద్దాం? నెగటివ్ శేషం తీసుకుందాం. 101 100. నెగటివ్ శేషం -1. 496. 101 100. 96 అనేది 100 కంటే 4 తక్కువ. 101 100. 88 అనేది రైట్ 100 కంటే 12 తక్కువ. 101 100. నెగటివ్ శేషం అనేది -6. నెగటివ్ శేషం అనేది -6. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 4s are 4. 1 4s are 4. సో ఇక్కడ 1 4s are 4 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 4ల 4 ఈజీగా క్యాలిక్యులేషన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆన్సర్లో ప్లస్ వచ్చింది. 1 4s are 4, 4 12s are 48, 48 ఇంటూ 6, 48 ఇంటూ 6, 48 ఇంటూ 6. రైట్. దీన్ని మనము ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది సార్. రెండు యాంగిల్లో చూపెడతాను. 48 6ల 288. చిట్ట చివరి ఎన్ని అంకెలు సార్? 88. చిట్ట చివరి ఎన్ని అంకెలు? 88. ఆర్ ఇలా కూడా చూడొచ్చు. 48 ఇంటూ 2 ఇంటూ 3, 48 రెండ్ల 96, 96 డివైడెడ్ బై 100 నెగటివ్ శేషం -4 ఇంటూ 3 అంటే -12. నెగటివ్ శేషం ఎప్పుడైతే వచ్చిందో 100ని యాడ్ చేశాను, నాకు పాజిటివ్ శేషంగా మారింది. నాకు పాజిటివ్ శేషంగా మారింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1 4s are 4, 4 12s are 48, 48 6s are 48 6s are 48 6ల 288. ఇక్కడ 88 వచ్చింది. 48 రెండ్ల 96, 96 ఇంటూ 3 296 అంటే డివైడెడ్ బై 100 -4, -4 ఇంటూ 3 ఎంత సార్? -12. అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత? 88. అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత? 88. అందరికీ లాజిక్ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సెకండ్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా సార్. థర్డ్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా ఇంటూ ఇచ్చినా ఏమి ఇచ్చినా చెయ్యొచ్చు సార్. 401 -294. దీని చిట్ట చివరి లాస్ట్ 2 డిజిట్స్ 401 -294, 401 -294, 401 -294. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 01. ఇది -94. ఎప్పుడైతే నాకు నెగటివ్ శేషం -94 ఉందో 100తో కూడండి. 100 -94 6, పాజిటివ్ శేషం 6. అంటే చిట్ట చివరి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 7. ఇది సార్. దీనివల్ల లాస్ట్ 2 డిజిట్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా లాజిక్ అర్థమవుతుంది. 401లో చిట్ట చివరి 2 డిజిట్స్ ఏంటి? 01 -294. చిట్ట చివరి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 94 -94. నెగటివ్ శేషం -94 వస్తే ఎక్కడైతే మనకు మైనస్ కనబడ్డదో 100 యాడ్ చేసుకొని పాజిటివ్ శేషంగా మార్చండి. 100 -94 6, 01 + 06. ఆన్సర్ ఎంత సార్? 07. ఆన్సర్ ఎంత? 07. మధ్యలో మొత్తము డివిజన్లుగా సబ్ట్రాక్షన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. 4 312 ప్లస్ 588 మైనస్ 197. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుందో చూడండి. 312 ఓన్లీ మనం చిట్ట చివరి 2 అంకెలే కనుక్కుంటున్నాం సార్. 312 ప్లస్ 588 మైనస్ 197. 312లో చిట్ట చివరి 2 డిజిట్స్ 12, 88 ప్లస్ 88, 101 100 నెగటివ్ శేషం -12. ఇక్కడ -97 నెగటివ్ శేషం -97 అంటే పాజిటివ్ శేషము 3. 100 -97, 12 -12 క్యాన్సల్ అయింది. ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత సార్? 03. ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత సార్? 03. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? పాజిటివ్ శేషము ఎలా కనుక్కోవాలి, నెగటివ్ శేషము ఎలా కనుక్కోవాలి, నెగటివ్ శేషం నుంచి పాజిటివ్ శేషం ఎలా మార్చుకోవాలి, ఈ 4 కాన్సెప్ట్స్ ఎగ్జాంపుల్స్ వల్ల మీకు అర్థమైంది అనుకుంటా.